నేను బ్రతికున్నాను, ఇంతవరకు వచ్చినాను అంటే కేవలం ప్రేమనన్న గారు దయ వల్లే. నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఇన్ని రోజులైనా దగ్గర నెల అవుతున్నా కూడా నాకు ఏ మాత్రం ఎక్కడి నుండి ఏ సహాయం రాలేదు. దయచేసి వేమన సతీష్ గారు నా దగ్గర తీసుకున్న 7 కోట్లు మాకు దయచేసి ఇటీయాలని చంద్రబాబు నాయుడు సార్ గారిని, లోకేష్ సార్ గారిని, పవన్ కళ్యాణ్ సార్ గారిని ఇంకా కూడా భంగపడుకుంటున్నాను. ఇంతకు ముందు కూడా భంగపడుకున్నాను, ఇంకా భంగపడుకుంటున్నాను. వేమన సతీష్ గారిని కూడా 2 దగ్గర సంవత్సరం, 1.5 సంవత్సరం, 2 ఏళ్ల దాకా కూడా ఇదే విధంగా భంగపడుకుంటూనే మెసేజ్లు పెట్టుకుంటూ, వాయిస్ మెసేజ్ పెడుతూ, ఫోన్లు చేసుకుంటూ ఇదే విధంగా భంగపడుకుంటున్న ఏ రోజు కూడా ఎన్నను కూడా నేను రేషుగా మాట్లాడలేదు. రేషుగా మా డబ్బులు మాకు ఇమ్మని నేను అడగలేదు. ఎందుకంటే మేము తక్కువ కులం కదండి, గట్టిగా దర్బార్గా అడగలేంగా. అందుకని చెప్పేసి మేము ఎంతో వినయంగా అడుగుతున్నా కూడా అతని పక్క నుంచి ఏ మాత్రం రెస్పాన్స్ లేదు. కనీసం వీడియో ముందుకు వస్తేనన్నా మాకు ఏదైనా సాయం వస్తుంది, న్యాయం జరుగుతుంది అనుకుంటే మమ్మల్ని కూడా కిడ్నాపులు చేయడము, కేసులు పెట్టడము, ఈ విధంగా మమ్మల్ని టార్చర్ పెడుతున్నారు. దయచేసి ఇంకా కూడా చెప్తున్నాను సార్, మీకు చంద్రబాబు నాయుడు సార్ గారు, లోకేష్ సార్ గారు, పవన్ కళ్యాణ్ సార్ గారు, మీ కులమని మీ కులాన్ని వెనకేసుకో రావద్దు సార్. దయచేసి ఈ యొక్క ఎస్సీ కులానికి చెందిన మాలగాళ్ళైనా నాకు కూడా మీరు సాయం చేయాలి సార్. మా లాంటి వాళ్ళకి సాయం చేస్తేనే సార్ మీకు విలువ ఉండేది, గౌరవం ఉండేది. మీ కులాన్ని ఎగరవేసుకొని మీ కులాన్ని అన్యాయం చేసిన మా లాంటి వాళ్ళ దగ్గర కోట్లు డబ్బులతో చేసిన వాళ్ళ పక్కనే మీరు వస్తారు పలకరని నేను ఇప్పటికీ నమ్ముతున్నాను సార్. చాలా మంది చెప్తున్నారు అతను కూడా నాయుడు కాబట్టి అతని దాని నుంచి మీకు డబ్బులు రావంటున్నారు సార్. దయచేసి మీరు కులాన్ని చూడకుండా నాకు అన్యాయం జరిగిందా లేదా కోడూరు నియోజకవర్గం పోయి ఇంకా కూడా నువ్వు ఎంక్వైరీ చేసి నాకు న్యాయం చేయమని ప్రతిమాడుకుంటున్నాను సార్. నాకు న్యాయం జరగకపోతే నిజంగానే మీ యొక్క పార్టీ దగ్గర నేను ఆత్మహత్య చేసుకునేదాన్ని కూడా సిద్ధంగా ఉన్నాను సార్. మిమ్మల్ని నేను ఏ రోజు తప్పుగా అనలేదు సార్. ఎవరో చెప్పినా కూడా చంద్రబాబు నాయుడు సార్ నీకు డబ్బులు ఇచ్చిరన్నా కూడా లేదు, ఖచ్చితంగా నాకు డబ్బులు ఇప్పిస్తారు సార్. నోటీసుకు పోతేనని నేను చెప్తున్నా సార్. ఇంకా మీ నోటీసుకు రాలేదా సార్? ఇంకా నాకు న్యాయం చేయాలని అనిపించలేదా సార్? దయచేసి నాకు న్యాయం చేయండి సార్, నా ఫ్యామిలీని కాపాడండి సార్. వేమన సతీష్ ద్వారా మాకు ప్రాణ రక్షణ దయచేసి మాకు మా డబ్బులు మాకు ఇప్పించమని ఈ వీడియో ముందర అంబేద్కర్ సార్ ఎదుట మీకు విన్నవించుకుంటున్నాను సార్. దయచేసి నాకు సాయం చేయండి సార్, న్యాయం చేయండి సార్, ప్లీజ్.